మీ నియోజకవర్గంలో ప్రధానమైన సంగం డైరీ ఉంది. దానిలో మీరు అవినీతి జరుగుతుందని చాలా పెద్ద ఎత్తున పోరాడారు. దాని మీద కోర్టులో కేసులు కూడా వేశారు. కానీ అధికారం మీకు ఏ విధమైన అధికారం లేదు, ఏ విధమైన బాధ్యత కూడా లేదు. కానీ అలాంటప్పుడు మీరు దాని మీద అంత తీవ్రంగా అంత ఇదిగా పోరాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ పార్టీ వాళ్ళు దానికి ఏదైనా ఎంకరేజ్ చేస్తున్నారా? మీ పార్టీ వాళ్ళు ఎవరైనా చెబితే చేస్తున్నారా? అది 2014 ఎన్నికల సమయంలోనే మొట్టమొదట అధికారం వస్తే మొదట వేటు పడేది సంగం డైరీ మీద అని చెప్పేసి అప్పుడే తెలియజేశారు ప్రజలకి. దాని మీదే అసలు మెడ మీద కత్తి పెట్టి నరుగుతానని చెప్పేసి కేసు పెట్టారు. మొన్నే కొట్టేశారు దానికి సంబంధించి ఎలక్షన్ సమయంలో కేసు పెడితే. ఆ తర్వాత రెండు కేసులు ఈరోజు సంగం డైరీ మీద నడుస్తూ ఉంది. హైకోర్టులో ఏదైతే ఇతని ఎన్నిక సంబంధించి కంపెనీ యాక్ట్లు తీసుకొచ్చాడో అదే కాకుండా అతని ఎన్నిక చెల్లదని చెప్పేసి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నడుస్తూ ఉంది. ఇక జిల్లా కోర్టుకు సంబంధించి కూడా అతని ట్రస్టుకు సంబంధించి ఇతని ఎన్నిక చెల్లదని చెప్పేసి ట్రస్ట్లో అవినీతి కార్యక్రమాలకు సంబంధించి ఫండ్స్ డైవర్షన్ జరుగుతుందని చెప్పేసి కేసు వేస్తే దాని మీద కంటెంప్ట్ ఉంటే ఆ కంటెంప్ట్ రెండు కలిసి కేసు జిల్లా కోర్టులో నడుస్తూ ఉంది. ఇప్పటికి ఆ రోజు ఏదైతే ఆ రోజు మొన్న సస్పెన్షన్ అనేది తెలిసిందో ఆ రోజు కూడా కేసు నడిచింది జిల్లా కోర్టులో. దాదాపు 4-5 గంటల పాటు అతన్ని విచారించే కార్యక్రమం ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉండే. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. అది శాసనం డైరీ చైర్మన్ అతను కూడా పిలిపించి విచారణ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా చాలా పెద్ద జిల్లా ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించి పాడి రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో సంగం డైరీని సొంత ఆస్తిలా చేసుకునే ఉద్దేశంతో ఫైట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో ప్రత్యక్షంగానే ఉండాలి మనతో పాటు ఉన్నటువంటి ముఖ్య నాయకులు, డైరీ సంబంధించి కొంచెం ప్రెసిడెంట్స్ అందరూ కలిసి దీన్ని పిల్లేసే కార్యక్రమం జరిగింది. లేకపోయినా మనం ఫైట్ చేసే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం 3-4 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు మరి దాని మీద ముందు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఏ విధంగా డైరీకి సంబంధించి పాడి రైతులకి న్యాయం చేయాలనే కార్యక్రమం ఎక్కడ కూడా నాకైతే కనపడలే. పెద్ద ఎత్తున దోచేటువంటి కార్యక్రమం అతను బోనస్ సంబంధించి కోట్లాది రూపాయల సొమ్ము డైవర్షన్ కానీ ట్రస్ట్కి సంబంధించి ట్రస్ట్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసే కార్యక్రమం ఇవన్నీ చాలా ఉండే. దానికి ఈ సమయం కాకపోయినా దానికి సంబంధించి విచారణ చేసే కార్యక్రమం నేను ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతూ ఉంది దీని మీద.